సింహపు రాజు రుద్ర మరియు రాణి వైష్ణవికి ఒక బిడ్డ పుడతాడు. ఆ పేరే సింహ. అడవి జంతువులందరూ ఆనందిస్తారు. కాని ఆ ఆనందాన్ని దూరం నుండి ఎవరో చూడుతున్నారు. కాలాసుర, గతంలో అడవి నుండి వెలివేయబడిన దుర్మార్గ సింహం. చిన్నప్పటినుంచి సింహ తండ్రి రుద్రతో కలిసి ధైర్యం, నాయకత్వం నేర్చుకుంటాడు. స్నేహితులైన తెలివైన నక్క చతుర, పెద్ద ముదురు ఏనుగు గజరాజ, చిలిపి కోతి బంటితో సందడిగా పెరుగుతాడు. ప్రకృతి సమతుల్యత గురించి రుద్ర బోధిస్తాడు. సింహం భయపెట్టడం కోసం కాదురా, సంరక్షించడం కోసం. కాలాసుర మళ్లీ తిరిగి వస్తాడు. ఈసారి అతని తోడు క్రూరమైన అటవీ కుక్కలు, హైనాలు. రుద్ర కాలాసురను ఎదుర్కొంటాడు. భీకరమైన యుద్ధం జరుగుతుంది. రుద్ర గాయపడతాడు. తల్లి వైష్ణవి చిన్న సింహాన్ని తీసుకుని అడవిని విడిచి వెళుతుంది. మాతృమూర్తి వైష్ణవి తన కుమారుడికి ధైర్యం నూరిపోస్తుంది. పురాతన తాబేలు మోక్ష సింహకు జ్ఞానం, త్యాగం, ఓర్పు నేర్పిస్తాడు. కాలక్రమేణా సింహం బలమైన యువసింహంగా మారిపోతాడు. కాలాసుర హుకుం వల్ల అడవి జంతువులందరూ కష్టాల్లో ఉంటారు. సింహ తన బాల్య స్నేహితులతో కలిసి తిరిగి అడవికి వస్తాడు. ఒక మోషన్ మాంటేజ్, సింహ జంతువుల మద్దతు పొందడం, స్నేహితులను సమీకరించడం. భారీ యుద్ధం. సింహ సైన్యం వర్సెస్ కాలాసుర యొక్క హైనాలు. చివరగా సింహం మరియు కాలాసుర ఒకరిపై ఒకరు పోరాడతారు. అమితమైన యుద్ధం. చివరికి సింహం తెలివి, ధైర్యంతో కాలాసురను ఓడిస్తాడు. చివరి గర్జనతో సింహ రాజ్యాన్ని తిరిగి పొందుతాడు. అడవి మళ్లీ న్యాయంగా, సమతుల్యంగా మారుతుంది. సింహం తన తండ్రి బాటలో సాగుతూ ధర్మాన్ని, సమతుల్యతను పరిరక్షిస్తాడు. సింహం ఒక కొండ మీద నిలబడి గర్జించగా వెనుక భానుడు ఉదయిస్తూ ఒక కొత్త యుగం ప్రారంభమవుతుంది.